సండే అంటే మినిమం ఉండాల్సింది చికెనో మటనో ఏవో ఒకటి ఉండాలి. కానీ మా ఇంట్లో చికెన్ తప్ప ఏ ఉండదు. మటన్ కూడా అంతంతనే ఎక్కువ తినము. ఎప్పుడో దసరాకు తిన్నామైతే ఇప్పుడు వరకు తినలేదనమాట. చికెనే చాలా ఇష్టంగా తింటాము. వీక్లీలో ఒక 2 టైమ్స్ అలా తింటాము. సండే అయితే అస్సలు మిస్ అవ్వమన్నమాట, ఏదైనా పండగ ఉంటేనే తప్ప. ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే గోంగూరను అయితే 2 కట్టలు ఒలిచి నీట్గా కడిగి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా నీట్గా కడిగేసి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొంచెం గ్రేవీ కోసం అనేసి ఉల్లిపాయలు టమాటాలు కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను వేయించి. ఆ తర్వాత బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెము ఉంటాయి కదా మనం బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేగిన తర్వాత చికెన్ని కూడా కలిపెట్టుకుని చికెన్ వేసేసి బాగా మగ్గించాలి. బాగా అంటే కొంచెం అంటే ఒక 50% ఉడికిన తర్వాత అప్పుడు గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. అప్పుడు నేను గోంగూర పేస్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత కొంచెం పైనుంచి ఎవరు చికెన్ మసాలా వేస్తాను. అది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి.